మిలీనియం పార్క్ నుంచి బయటకు రాగానే ఒక పెద్ద 2 టవర్లు కనపడ్డాయి. అదేంటని చూస్తే అదొక ఫౌంటైన్ అనమాట. ఇట్స్ కాల్డ్ క్రౌన్ ఫౌంటైన్. బేసిక్ గా ఈ టవర్స్ ఏవైతే ఉన్నావో అవి ఒక గ్లాస్ టవర్స్. సో మీరు ఆ పిక్చర్స్ చూస్తున్నారు ఆ టవర్స్ మీద చికాగో రెసిడెంట్స్ పిక్చర్స్ అనమాట. 1000+ రికార్డ్ చేసి అట్లా డిస్ప్లే చేస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారు, ఈ లొకేషన్ అయితే ఇంకా క్రేజీ ఉందన్న. యాక్చువల్లీ మస్తు ఆకలి అవుతుంది. నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం. మనం దసరాకి వెళ్తున్నాం. అలా మిలీనియం పార్క్ నుండి బయటకు రాగానే మన స్టైల్లో మామిడికాయ ముక్కలు కనపడ్డాయి. అవి చూడగానే క్రేజీ అనిపించి తలా ఒకటి తీసేసుకుని అలా చికాగో డౌన్ టౌన్ లోకి స్టార్ట్ అయ్యాము. చాలా బిజీగా ఉన్న రోడ్ మీద అలా నడుస్తూ స్కైలైన్ ని చూస్తే వ్యూ అయితే అదిరిపోయింది. కార్ తీసుకొని అలా బీచ్ డ్రైవ్ కి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన కొంచెం సేపటికి సీనరీ అయితే అదిరిపోయింది. నాకైతే చికాగో ఈస్ ద బెస్ట్ సిటీ టు విజిట్ ఇన్ సమ్మర్. ఎందుకంటే మిగతా సీజన్స్ లో చాలా కూల్ గా అయిపోతుంది. ఎస్పెషల్లీ స్టార్టింగ్ ఫ్రమ్ డిసెంబర్ టు ఏప్రిల్ మీరు చూసే ఈ లేక్ ఏదైతే ఉందో అదంతా ఫ్రోజ్ అయిపోయి ఉంటుంది. మీకు ఎంతమందికి తెలుసు ఈ కనిపించేది ఓషన్ కాదు, ఒక లేక్ అని. ఇట్స్ కాల్డ్ మిషిగన్ లేక్ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. బట్ ఇట్ ఈస్ టోటల్లీ అన్సేఫ్ టు కన్జ్యూమ్ దిస్ డే. ఎందుకంటే ఎర్లీ 1800s to 1900s చికాగోలో ఉన్న ట్రాష్ అంతా ఈ రివర్ లో డంప్ చేసి చాలా పొల్యూట్ చేస్తారు.